NIPT అంటే నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్. NIPT అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ జెనెటిక్ సిండ్రోమ్స్ అన్నమాట. ఈ NIPT ఎలా చేస్తారు? ఈ NIPT అనేది ఒక బ్లడ్ టెస్ట్. మదర్ బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేసి ఈ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ఎవరిలో చేస్తారు? ఆ తల్లికి ఆల్రెడీ ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్న బిడ్డ ఉన్నా, లేదంటే NT స్కాన్లో వాల్యూ ఎక్కువ రావడం, లేదా డబుల్ మార్కర్ టెస్ట్లో వాల్యూస్ అబ్నార్మల్గా రావడం ఉంటే ఈ టెస్ట్ని సజెస్ట్ చేస్తాం. NIPT టెస్ట్ ఎప్పుడు చేస్తారు? 10 వారాలు నిండిన గర్భిణీ స్త్రీలలో ఈ టెస్ట్ని ఎప్పుడైనా చేయవచ్చు. NIPT టెస్ట్లో మదర్ బ్లడ్ తీసుకొని అందులో ఉన్న సెల్ ఫ్రీ DNAని టెస్ట్ చేస్తారన్నమాట. తల్లికి శిశువుకి మధ్య రక్త మార్పిడి జరిగే ప్లేస్ వచ్చేసి ప్లసెంటా. దీన్ని తెలుగులో మనం మాయా అంటారు. ఈ ప్లసెంటాలో ఉండే కణాల్లో శిశువుకు సంబంధించిన DNA ఉంటుంది. ఈ రక్త మార్పిడి జరిగే టైంలో ఏమవుతుందంటే ఈ శిశువుకు సంబంధించిన DNA తల్లి యొక్క రక్తంలో కలవడం జరుగుతుందన్నమాట. ఈ ప్రిన్సిపల్ మనం తీసుకొని తల్లి యొక్క బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న సెల్ ఫ్రీ DNA స్టడీ చేస్తాం. ఈ సెల్ ఫ్రీ DNAలో తల్లికి సంబంధించిన సెల్ ఫ్రీ DNA ఉంటుంది, శిశువుకి సంబంధించిన DNA ఉంటుంది. రెండు సెపరేట్ చేసి సెల్ ఫ్రీ ఫీటల్ DNAని మాత్రం మనం స్టడీ చేస్తాం. మనకి టెస్ట్ కరెక్ట్గా రావాలంటే ఆ సెల్ ఫ్రీ DNAలో కనీసం 4% శిశువుకి సంబంధించిన DNA ఉండాలి. ఈ NIPT అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి టెస్ట్ రిజల్ట్ ఒకవేళ సిండ్రోమ్స్ ఉన్నట్టు మనకు వస్తే వెంటనే భయపడక్కర్లేదు. దీన్ని డాక్టర్కి చూపించినప్పుడు దానికి సంబంధించిన నిర్ధారిత పరీక్షలు కొన్ని ఆమ్నియోసెంటసిస్ వంటి వాటిని సజెస్ట్ చేయడం జరుగుతుంది.